హాయ్ అండి. ఇదిగోండి, ఇది సముద్రపు చేప అండి. ట్యూనా అంటారు కదా, ట్యూనా ఫిష్ అండి ఇది. ఇదిగోండి చూడండి, అచ్చ మాంసం ముక్కలా ఉంటాయి. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి, మా ఫ్రెండ్ పంపించారు ఈ ముక్కల్ని. సరేనా, ఇది పులుసు కర్రీ చేద్దామండి. అంటే ఇది చాలా రేర్ వెరైటీ అండి, అసలు దొరకవు. మా వాళ్ళు, అదే మా ఫ్రెండ్స్ అంటున్నాను కదా, వాళ్ళు ఈస్ట్ గోదావరి యానం వెళ్ళారండి. అక్కడ యానం మార్కెట్ నుండి తెచ్చారన్నమాట. ఇదిగోండి, ఇది వచ్చ మన మటన్ లా ఉంటుంది దీని స్కిన్. ఇదిని రేరండి, చాలా ఆరోగ్యం కూడా చాలా మంచిదంటండి ఇవి. ఓకేనా, చాలా కాస్ట్లీ ఫిష్ మాట ఇది. ఇది పులుసు కర్రీ చేద్దామండి ఈరోజు. ఓకేనా, దీన్ని కొంచెం మనం నానబెడతాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లాగే పసుపు, అట్లాగే కారం, ఒక స్పూన్ కారం వేద్దాం. ఒక స్పూన్ సాల్ట్ కూడా వేద్దామండి. ఒక స్పూన్ ఆయిల్ కూడా వేద్దాం. ఇదంతా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేద్దామండి. చాలా ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. నేను కూడా ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయటం కూడా. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా, ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ దేంట్లో నానబెట్టేద్దాం. ఇదిగోండి, ఈ కర్రీ కోసం బాండీ పెట్టేసా, 2 స్పూన్లు ఆయిల్ వేసేద్దాం. కొంచెం మెంతులు వేద్దామండి. ఈ కర్రీలో నీ స్మెల్ లేకుండా ఉంటుంది అన్నమాట, బాగుంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇవ్వండి, మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేశానండి, ఇవి వేసేద్దాం. టమాటాలు తీసుకుని ఇవి కూడా కట్ చేసుకుందాం. ఓకే, చక్క వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ ఇచ్చావాలండి. అప్పుడు మనకి ఇది చక్క గ్రేవీగా ఉంది. కరివేపాకు వేస్తున్నాను. అట్లాగే టమాటోస్ 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను, ఇవి కూడా వేసాను. ఈ టమాటాలు వేయటం వల్ల మంచి గ్రేవీ వస్తుంది అన్నమాట, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఓకే, ఇది కూడా బాగా మగ్గుకొని వెళ్తాం. టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేద్దామండి. ఇందాక ఒక స్పూన్ వేసాం కదా. అట్లాగే మన కొంచెం పసుపు, ఇందాక కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేద్దామండి. అలాగే కారం కూడా కొంచెం. ధనియాల పౌడర్ కూడా వేద్దామండి, 1 స్పూన్. ఫిష్ నానిపోయినాయి కదా, ఇవి వేసేద్దాం. స్టార్టింగ్ కాబట్టి కాస్త గట్టితో తిద్దామండి, పర్లేదు. తర్వాత అంటే తెప్పడం ఉండదు కదా. చాలా రేర్ ఫిష్ అండి ఇది, మనం సముద్రం చేప మాట.
ప్లస్ చాలా కాస్ట్లీ, ప్లస్ మంచి హెల్దీ, చాలా మంచిదంట ఇది ఆరోగ్యానికి. ఓకేనా, మామూలుగానే ఫిష్ ఆరోగ్యం, ఇది ఇంకా డిఫరెంట్ అండి. ఇది కొంచెం వాటర్ వేద్దాం. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టానండి. రసం పిసికి పోసేద్దాం. చింతపండు పులిపేసేద్దాం. చింతపండు కూడా వేస్తాను. ఓకేనా, ఇంకా ఉడకవేద్దామని మూత పెట్టేస్తాం. ఇదేండి ఆ కర్రీలోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, అట్లాగే ఇదిగండి కొంచెం చెక్క, 2 యాలకులు, 2 లవంగ మొగ్గలు, ఇదిగోండి వెల్లుల్లి డబ్బా. ఇది మసాలా మిక్సీ చేసుకుందామండి మెత్తగా. ఓకే, కర్రీ అయిపోయి వచ్చింది. మసాలా పేస్ట్ చేసాం కదా, ఇది వేసేద్దాం. సరిపోయింది. ఒక 2 మినిట్స్ ఆగి గార్నిష్ చేసాకండి. ఒక 2 మినిట్స్. ఇందులో కర్రీ అయిపోయింది. కొత్తిమీర గార్నిష్ చేసేద్దాం. టోనా ఫిష్ అండి, కర్రీ రెడీ అయిపోయింది. ఓకేనా, ఇంకా వడ్డించేద్దాం.